అన్న నమస్తేనే. నమస్తేనే అన్న నా పేరు రఘునందన్. నేను తెలంగాణ కళారత్నాలు యూట్యూబ్ ఛానల్ ప్రమోటర్ని. కళాకారులను ఒక దగ్గర కళాకారులను పోషించే వాళ్ళని కూడా ఇంటర్వ్యూ చేయాలని నా అది ప్యాషన్ అన్న. మీ కళా ప్రయాణం గురించి, మీ పరిచయం గురించి చెప్పండి అన్న. నా పేరు డాక్టర్ ఉప్పు రవీందర్ పటేల్. సామాజిక సేవలో నాకు డాక్టరేట్ అవార్డు 2018లో నేషనల్ పీస్ ఇంటర్నేషనల్ పీస్ యూనివర్సిటీ నుంచి నాకు అవార్డు రావడం జరిగింది. అవార్డు ఎందుకు వచ్చిందంటే కనుక అనాథలకు అండగా, అభాగ్యులకు నీడగా, అంటే పలు ఆధ్యాత్మిక సేవలో కానివ్వండి, సామాజిక సేవలో నేను పలు స్వచ్ఛంద సంస్థ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో కళాకారుల గురించి ప్రత్యేకమైన చొరవ తీసుకొని 2001 నుంచి 2009, 10 ఇప్పుడు అంటే ఈ రోజు వరకు సుత వాళ్ళకు కల్చరల్ ప్రోగ్రాము కానివ్వండి, మంచి మంచి యాక్టివిటేషన్స్, ఈ బతుకమ్మ పండుగ అప్పుడు వాళ్ళ ప్రైజులు కానివ్వండి, ఈ సంక్రాంతి అప్పుడు ముగ్గుల పోటీలు కానివ్వండి, అదేవిధంగా చెప్పుకుంటూ పోతే గ్రామ స్థాయిలో మంచి మంచి కళాకారులు ఉన్నారండి. వాళ్ళను బయటికి తీయాలనే తపనతోటి ఈ మీ ద్వారా, మీ ఛానల్ ద్వారా, ఈ సాహిత్య అకాడమీ ద్వారా బయటికి తీయాలనే సంకల్పంతో కళాకారులను పైకి తీసుకొచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి మీరు ఎన్నుకున్న కార్యక్రమం చాలా గొప్పది. ఆ 1000 మందిని ఒక వేదిక చేయాలనే తపన సుధా మంచి ఆలోచన. అది ఆలోచనకు తగ్గట్టుగా నా వంతు సహాయ సహకారాలు సుధా కళారంగానికి, తెలంగాణ రాష్ట్రంలో ఉండబడే ప్రజలందరికీ, కళాకారులకు నా విన్నపం ఏమిటంటే కనుక మీరు సుధా ఇందులో ప్రమోట్ కండి, మీలో కళను బయటికి తీయండి. మన కళ మనలో ఉంటే 10 మందికి తెలియదు. ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానివ్వండి, మా మీడియా ద్వారా కానివ్వండి, నీ మీడియా రంగంలో తెలంగాణ చరిత్ర దినపత్రిక ఎడిటర్గా, సామా 6 టీవీ ఛానల్ చైర్మన్గా, తెలంగాణ ఆల్ మీడియా ప్రెస్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. అదేవిధంగా వేద స్వచ్ఛంద సంస్థ ద్వారా అనాథలకు ఓల్డేజ్ కట్టించిన, అదేవిధంగా పలు దేవస్థానాలు కట్టించిన, వెంకటేశ్వర స్వామి దేవస్థానం కానివ్వండి, అభయాంజనేయ స్వామి దేవస్థానం కానివ్వండి, మా విలేజ్లో మేము డొనేషన్ చేసి మా తాతగారు అయిన ఉప్పు మల్లయ్య పటేలు ఆయన జ్ఞాపకార్థం కోసం కొంత ల్యాండ్ ఇచ్చి టెంపుల్, హాస్పిటల్ కట్టించడం జరిగింది. అదేవిధంగా కుమ్రవెల్లిలో ఈ మధ్య కాలంలోనే 2001లో ఒక ల్యాండ్ 1000 గజాల ల్యాండ్ కొన్నా. అందులో దాదాపుగా 1,50,00,000 రూపాయలు పెట్టి నా సొంత రూపాయలతో ల్యాండ్ ఇవ్వడం జరిగింది. అందులో అక్కడికి వచ్చే కుమ్రవెల్లికి వచ్చే భక్తుల కోసం కానివ్వండి, అదే వసతి గృహం, నిత్యాన్నదాన సత్రం, అందులో ముఖ్యంగా ఒక కల్చరల్ ఆడిటోరియం అనేది మన ఇవి కళాకారుల ద్వారా అక్కడ సమావేశం ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఈ కుమ్రవెల్లి దేవస్థానం దగ్గర అతి సమీపాన సిద్దిపేట జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో కుమ్రవెల్లి టెంపుల్ పక్కన అక్కడ ఉగ్గు కథ కళాకారులను పైకి తీయాలనే సంకల్పంతో అదేవిధంగా అక్కడ ఓ సత్రభవనం కట్టిస్తున్నా, కల్చరల్ ప్రోగ్రాం కోసం ఒకటి ఆడిటోరియం కట్టిస్తున్నా. దానికి మీ దగ్గర సుతా నేను రావటం జరిగింది. మన కల్చరల్ డిపార్ట్మెంట్కి సుతా వినతి పత్రాలు ఇచ్చుకున్నా. కాబట్టి దానికి సుతా మీ కల్చరల్ ప్రోగ్రాం ద్వారా మాకు సహకరిస్తే కనుక మేము కింది స్థాయి కళాకారులందరినీ గుర్తించి పైకి తీసుకురావాలనే సంకల్పంతో ఈ కార్యక్రమం చేస్తున్నా. దానికి ఆ కుమ్రవెల్లి వల్ల నా ఆశీర్వాదాలు సుధా ఎల్లవేళ్ళ ప్రతి ఒక్కరిపైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై కుమ్రవెల్లి మల్లన్న. మీరు ఎలాంటి ప్రోగ్రామ్స్ తీసుకుంటారు? కళాకారుల గురించి చెప్పండి. కళాకారులు వచ్చేసి మన తెలంగాణ సంస్కృతి ఆటపాటలకు ఫస్ట్ బతుకమ్మ. ఆ బతుకమ్మ సంబరాలలో కోలాటాలు కానివ్వండి, ఆటపాటలు కానివ్వండి, ఇప్పుడు ఏంటంటే డీజే పెడుతున్నారు. ఒకప్పుడు మన బతుకమ్మ ఆటలు అంటే చప్పట్లతోటి ఆడేవాళ్ళు. ఇప్పుడు దాన్నే మళ్ళా మన పాత సంస్కృతిని వెలికి బయటికి తీయాలని చెప్పి సంకల్పంతో నేను ముందుకు వస్తున్నా. మీలాంటి వాళ్ళని సుధా ఆ సంకల్పంతో సహకరించాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా ముగ్గుల పోటీలు ఏదైతే ఉందో మనకు ఇక్కడ ఇప్పుడు వచ్చే సంక్రాంతికి ముగ్గుల పోటీలు ఉంటుంది. ఉగాది అప్పుడు ఉగాది పచ్చళ్ళు, అది రైతు నాగళ్ళతోటి, అది ఆ కొత్త నూతన సంవత్సరం కాబట్టి ఆ ఏరువాక నాగళ్ళతోటి సుధా కొన్ని కర్ణాటక రాష్ట్రంలో కానివ్వండి, ఆ రాష్ట్రానికి వెళ్ళి చూడడం జరిగింది. ఇక్కడ చాలా గొప్పగా ఏరువాక అనేది చాలా గొప్ప కార్యక్రమం చేస్తారు. నేను అక్కడ ప్రతి ఏటా పోతున్నా. అది మన రాష్ట్రంలో సుధా చేయాలనే సంకల్పం. నేను ఒక ముద్దుబిడ్డగా తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా మున్నూరు కాపు సంఘానికి, అదేవిధంగా సౌత్ ఇండియా కాపు అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పలు రాష్ట్రాలు తిరిగిన. అందులో ఏరువాక అనేది చాలా గొప్ప విషయం. ఒక రైతు కుటుంబంలో వచ్చినా కాబట్టి అది ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రంలో సుధా
చేయాలని చెప్పి సంకల్పంతో మిమ్మల్ని కోరుతున్నా. మీకు ఏమేమి అవార్డ్స్ వచ్చాయి ఇప్పటివరకు? నాకు జాతీయ స్థాయిలో మహాత్మా జ్యోతిరావు పూలే అవార్డు, శాబాష్. అదేవిధంగా జాతీయ అవార్డు గ్రహీతగా వివేకానంద స్ఫూర్తితోటి వివేకానంద అవార్డు, అదేవిధంగా మన మహాత్మా జ్యోతిబా పూలే అంబేద్కర్ గారి సుధా నాకు న్యూఢిల్లీలో తీసుకోవడం జరిగింది. మున్నార్లో సుధా తీసుకున్న అవార్డులు, అదేవిధంగా దాదాపుగా నేషనల్ అవార్డులు ఒక 30 వచ్చినాయి ఇప్పటి వరకు నాకు. వివిధ స్వచ్ఛంద కార్యక్రమాల్లో సుధా నేను ఆ 30 అవార్డులను అన్ని పత్రికా రంగంలో సుధా వేయడం జరిగింది. మీరు ఇప్పుడు ఉన్నటువంటి కళాకారులకు ఏం చెప్తారు? ఇప్పుడు ఉన్న కళాకారులకు ఒకటే నేను విన్నవించుకున్నది ఏంటంటే కనుక, మీలోని కళా వృత్తిని బయటికి తీయండి. ఒకరికి ఆటలంటే ఇష్టం, ఒకరికి పాటలంటే ఇష్టం, ఒకరికి భరతనాట్యం అంటే ఇష్టం, ఒకరికి డ్యాన్స్ అంటే ఇష్టం, ఒకరికి బతుకమ్మ ఆట అంటే ఇష్టం. ఏదైనా ఇది ఒక కళా రంగమే. ఒకరికి యూట్యూబ్ ఛానల్లో సినిమాలు తీస్తాం. ఆ యూట్యూబ్ ఛానల్ని సుతం మేము యూట్యూబ్ ఛానల్లో ఈ మధ్య కాలంలో ఒక నిర్మాతగా నేను గోవా బ్యాచ్ అని చెప్పి యూట్యూబ్ ఛానల్ సుతా నేను ఒక నిర్మాతగా వ్యవహరించిన. ఆ యూట్యూబ్ ఛానల్ ద్వారా సుతా మనం చిన్న చిన్న బతుకమ్మ పాటలు కానివ్వండి, ఈ కళాకారులకు సంబంధించిన పాటలు సుతా నేను ఫోక్ సాంగ్స్ చేపిస్తున్నా. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా సుతా ఆ పాట రాయించడం జరిగింది. మహాత్ముల స్ఫూర్తిని తీసుకొని సుతా కళాకారులతో పాటలు పాడించడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు సుతా నేను చేస్తున్నా. అదేవిధంగా మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా జైల్లో ఉండే ఖైదీలకు అన్నదానం ఏర్పాటు చేయించిన, వాళ్ళ ప్లేట్ల పంపిణీ చేసిన, బట్టల పంపిణీ చేసిన. ఓకే, మీరు ఇంకా ఇప్పుడుండే యూత్కి ఏమని చెప్తారు? యూత్కు యువత మేలుకో అనేది ఈ మధ్య కాలంలోనే ఇక్కడ కొత్తగూడెం ఎస్పీ గారితో, నిజామాబాద్ ఎస్పీ గారితో, నిన్న ఐజీ రంగనాథ్ గారితో సుతా చెప్పడం జరిగింది. ఈ మత్తు పదార్థాలు కానివ్వండి, గంజాయి కానివ్వండి, వీటికి యువత బానిస కావద్దు. ఎందుకంటే మన దేశాన్ని, రాష్ట్రాన్ని, మనల్ని కాపాడేదే యువత. ఆ యువత మంచుకుంటే దేశం మంచుకుంటుంది. జై జవాన్ జై కిసాన్ అనే నినాదంతో యువత ముందుకు వెళ్ళాలి తప్ప ఈ మత్తు పదార్థాలకు బానిస కావద్దని చెప్పి నేను ఆ యువతను కోరుకుంటూ, మీ వంతు సహాయ సహకారాలు ఒక వివేకానందుని స్ఫూర్తిగా తీసుకొని చేయాలని చెప్పి సంకల్పం. ఓకే అన్న, మిమ్మల్ని మా ప్రేక్షకులు కాంటాక్ట్ చేయాలండి. మీ ఫోన్ నెంబర్ చెప్పండి. నా యొక్క ఫోన్ నంబర్ ఎప్పుడు వెళ్ళని అందుబాటులో ఉంటా. ఎందుకంటే కనుక నాకు పత్రికా రంగంలో గత 20-25 సంవత్సరాలలో అనుభవం ఉంది. ఓ దినపత్రికకు చైర్మన్గా నా దగ్గర 500 మంది తెలంగాణ వైపులో రిపోర్టర్లు ఉన్నారు. అదేవిధంగా ఓ ఛానల్కు, అంటే ఓ కేబుల్ ఛానల్కు సుతా చైర్మన్గా వ్యవహరిస్తున్నా. యూనియన్ విలేకరుల సంఘాన్ని సుతా నేను అధ్యక్షునిగా వ్యవహరిస్తున్నా. అదేవిధంగా చెప్పుకుంటూ పోతే నేను ఇదే స్వచ్ఛంద సంస్థలు, వేద స్వచ్ఛంద సంస్థ కానివ్వండి, వేద ఎన్జిఓ ద్వారా కానివ్వండి, ఈ మన ఏదైతే కరోనా టైంలో వాళ్ళకు నిత్య అవసర సరుకులు పంపిణీ ఉచితంగా చేసిన, అన్నదానం చేసిన, అదేవిధంగా వాళ్ళ ఇంటికి సరుకులు పంపించిన, హాస్పిటల్లో బిల్లులు తగ్గించిన, నా వంతు సహాయ సహకారం వాళ్ళకు అందించిన. కాబట్టి ఎల్లవేళ నన్ను సంప్రదించాలంటే కనుక నా యొక్క ఫోన్ నంబర్ డాక్టర్ ఉప్పు రవీందర్ పటేల్ 9581233330. కానీ టైంపాస్ కోసం చేయకండి. మీ ఆపదలో ఉంటే కనుక నాకు ఈ ఫోన్ చేయండి, తప్పకుండా స్పందిస్తా. ఒకవేళ మిస్డ్ కాల్ ఉంటే మళ్ళీ చూసుకొని కాల్ బ్యాక్ చేస్తా. గమనించగలరు. మీ హృదయము ఎంత ద్రవించిపోయి మాట్లాడుతున్నారు మీరు. మీకు చాలా హ్యాట్స్ ఆఫ్ టు యూ. మీరు చాలా మంచి వ్యక్తిత్వం ఉంది మీకు దయార్ద్ర హృదయం, సహృదయము. ఎంతో హెల్ప్ చేయాలి, ఈ సంఘానికి మనం ఏదో చెయ్యాలి అనే తపన మీ లోపల ఉట్టిపడుతున్నది. మీకు ఆ మల్లన్న స్వామి మీకు ఆయురారోగ్యాలు కలిగించి మీరు ఇంకా జయజయమానంగా దిగ్విజయంగా మీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా నెరవేర్చి స్వామి ఆశలు తీసుకోవాలని మా యొక్క విజ్ఞప్తి, విన్నపం, అభినందనలు, శుభాకాంక్షలు. నమస్కారం అన్న. నమస్తే అన్న, థ్యాంక్ యూ.